తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నా సంగతి వదిలేండి నాన్న. మీరు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు, ఏంటది? అది ఏమీ లేదమ్మా. ఊరికొచ్చి 2-3 రోజులైంది కదా, నువ్వెలా ఉన్నావో ఏమో అని నీతోసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. నువ్వు అక్కడ జరిగిన అన్ని విషయాలు చెప్పావు కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది. ఉంటాను, జాగ్రత్త. అలాగే నాన్న. చూడండి, మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. రేపు మనం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తాం కదా, అట్నుంచటే గుడికి కూడా వెళ్దాం. గుళ్ళోనే కూర్చుని బంగారు తల్లికి ఏం పెట్టాలో ఆలోచించి 1, 2, 3 పేర్లు అనుకుని ఇంటికొచ్చాక ఆ పేర్లు అత్తయ్య మావయ్యకి చెప్పాలి. వాళ్ళు ఏ పేరు బాగుందంటే పంతులు గారికి చెప్పి పేరు పెట్టే ముహూర్తం కూడా పెట్టించేద్దాం, సరేనా? అవును, రేపు మార్నింగ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అవును, పాపకి వ్యాక్సిన్ వేయించాలని చెప్పాను కదా, మర్చిపోతే ఎలా? సరే, తొందరగా పడుకోండి, మనం పొద్దున్నే వెళ్ళాలి. నువ్వు పడుకో, నేను కాసేపు అయ్యాక పడుకుంటాను. అయ్యో, నా కూతురు జీవితం ఏం కావాలి? ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఏంటా ఏడుపు? ఏడుపు కాక మాకు ఇంకేం మిగిలిందండి? నా కూతురు బ్రతుకు ఏమైపోతుందో అని నా గుండె పగిలిపోతోంది. ఆ ఆవేదనతో వచ్చినవే ఈ కన్నీళ్లు, అంతేకాని నేనేదో ఊసిపోక ఏడవటం లేదండి. అయ్యో నీలిమా, అయ్యో అయ్యో. చూడు శారద, ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి అందరికీ బాధగానే ఉంది. ఇలా ఏడ్చినంత మాత్రాన సమస్య ఏమీ పరిష్కారం అయిపోదు కదా. సమస్యని ఎలా పరిష్కరించాలో అది ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తారత్తయ్య? భాను వాడవిడో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఫోటోలు చూపించి పెళ్ళి ఎలా జరిగిందో, నీలిమకి నాకు ఎడబాటు ఎలా వచ్చిందో అని చెప్తున్నాడు. భాను ముందు మీరెవ్వరూ నోరెత్తడం లేదు. ఇంక నీలిమ జీవితం ఎలా బాగుపడుతుంది? చూడమ్మా, మేమంతా మౌనంగా ఎందుకున్నామో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే మీరిలా అడుగుతున్నారు? నీలిమకు అన్యాయం చేయాలని, వచ్చిన వాడితో పంపించేయాలని ఇక్కడెవ్వరూ అనుకోవడం లేదు. కాకపోతే వాడిని ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాం. అవునే, ముళ్ళకంప మీద పడ్డ పట్టు చీరలా ఉంది మా పరిస్థితి. గట్టిగా లాగేవంటే చీర చిరిగిపోతుంది. అలా అని వెళ్ళి పట్టుకున్నావంటే ముళ్ళకంప చేతికి గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకే కదా అందరూ తల్లో పట్టుకుంటుంది. బామ్మ, మీరే ఇలా అంటే ఇంక నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ నీ పరిస్థితితో ఎవరికీ పని లేదమ్మా. ఆ భాను బాధపడకూడదు, ఆ భానుకి ఏ నిజాలు తెలియకూడదు. ఆవిడేం చెప్తే అదే జరగాలి. ఇక్కడ అందరూ అదే కోరుకుంటున్నారే. నువ్వేడ్చినా నేనేడ్చినా మన కన్నీళ్లు బయటికి రావడం తప్ప ఇక్కడ ఎవ్వరి మనసు కరగదు. అందుకే కదా నేను ఇలా నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది. చాలు శారదా, ఇంకాపో. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమెవరూ ఏమీ పట్టించుకోవడం లేదనా? అరే, భాను ముందు మేము నిజం చెప్పలేకపోవచ్చు, భాను ముందు మేమేమీ మాట్లాడలేకపోవచ్చు. కానీ అంత మాత్రాన వాడెవడో ఇంటికి వచ్చి నీలిమ భర్త అనంటే వాడిని వదిలేస్తామని ఎలా అనుకుంటున్నావు? భానుతో మీరు నిజం చెప్పలేరు, వాడు నిజాన్ని చెప్పనివ్వడు. ఇంకా వాడిని ఇంట్లో నుంచి ఎలా పంపిస్తారు? అదే కదా ఆలోచిస్తున్నామని చెప్తున్నాం. మీరిలా ఆవేశపడుతుంటే ఎవరికి మాత్రం ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? కొంపకి నిప్పంటుకున్నాక
నీళ్ళని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మంటని ఎలా ఆపాలని ఆలోచించాలి. కానీ నిప్పు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి తగలబెట్టారని ఆలోచిస్తే ఇల్లు కాలి బూడిదవుతుంది, కానీ ఏమీ మిగలదు. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మొత్తం అల్లుకుపోయేలా ఉన్నాడు. ఇక నా కూతురు బ్రతుకు బుగ్గిపాలయ్యేలా ఉంది. ఏమీ అవ్వదు. రేపుదయం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి భాను, కార్తీక్ హాస్పిటల్కి వెళ్తారు. భాను అక్కడి నుంచి తిరిగి రావటానికి ఓ 2-3 గంటల సమయం అయినా పడుతుంది. అప్పుడు ఆ చక్రిగాడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. వాణ్ణి ఏం చేస్తే ఇంట్లో నుంచి వెళ్తాడో అదే పని చేస్తాను. ఆ పని చెయ్యండి. వాణ్ణి నా చేత్తో నేనే చావుగొట్టి చెవులు మూస్తాను. వాడి కాళ్ళు చేతులు విరిచేసి ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి. అప్పడాల కర్రతో వాడి వీపు విమానం మొత్తం మోగించావంటే వాడే బాబోయ్ తప్పైపోయిందని ఇక్కడి నుంచి పారిపోతాడు. భాను ఉన్నంత వరకు మనమేం మాట్లాడలేం. భాను లేకపోతే వాడి పని పట్టొచ్చు. వాడిని ఇంటి నుంచి పంపించేయొచ్చు. వాడు వెళ్ళిపోతాడని నమ్మకముంది. కానీ వెళ్ళిన వాడు జరిగిందంతా భానుకి చెప్పి మళ్ళీ తిరిగొస్తే భాను గొడవ పెడుతుంది కదా. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు. మనిషికి ప్రాణభయం ఉంటుంది. వాడు మళ్ళీ భాను దగ్గరికి వచ్చినా, భానుతో మాట్లాడినా, ఈ ఇంట్లో అడుగుపెట్టినా ప్రాణం పోతుంది అని నేను బెదిరిస్తాను. వాడు బ్రతికుండాలంటే ఈ చుట్టుపక్కల కాని భానుకి గాని వాడు కనిపించకూడదని చెప్పి బెదిరిస్తాను. దెబ్బకి వాడే పారిపోతాడు. చూడండి, అందరూ ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. రేపా చక్రికండి ఎలా పంపించాలో నాకు తెలుసు. మురారి 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 రాధా 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 ఏంటి మురారి, నువ్వు నన్ను మర్చిపోయావా? ప్రశాంతంగా నిద్రపోతున్నావు. నేను నీకు గుర్తు రావడం లేదు కదా? నన్ను మర్చిపోయావు కదూ? లేదు రాధా, నేనెలా మర్చిపోతాను చెప్పు? అది కళ్ళు కూడా జరగని పని. నువ్వు నా కోసం వచ్చావు కదా? లేదు మురారి, నువ్వు నా కోసం ఎదురు చూసేవాడివి అయితే నేను వచ్చిన సంగతి నీకు ముందే తెలిసేది. నేను పిలిచే వరకు నీకు మెలకువ రాలేదంటే నువ్వు నన్ను మర్చిపోయావు. సరే మురారి, నేను వెళ్తాను. రాధా రాధా రాధా, నువ్వు వెళ్ళిపోకు రాధా, నన్ను వదిలి వెళ్ళిపోకు రాధా. నేను నిన్ను మర్చిపోలేదు రాధా. ప్లీజ్ రాధా, వెళ్ళిపోకు రాధా, వెళ్ళకు రాధా, ప్లీజ్ రాధా. రాధా రాధా రాధా, వెళ్ళకు రాధా, ఆగు రాధా, రాధా రాధా